డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకి షాక్ ఇచ్చిన ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు. చెక్ బౌన్స్ కేసులో 3 నెలల జైలు శిక్ష. బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన జేడీయూ. మణిపూర్లో ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. సీఎం చంద్రబాబు 4వ రోజు దావోస్ పర్యటన. పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ. విచారణ కమిషనర్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, ఎడవల్లి లక్ష్మీనారాయణ. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై మండిపడ్డ వైసీపీ. ఏబీవీ కుల దురహంకార వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలని డిమాండ్. అట్టహాసంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్న పార్టీ శ్రేణులు, శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు. టాలీవుడ్ లో 3వ రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు. ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, ఫైనాన్షియర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు. మహారాష్ట్ర ఘోర రైలు ప్రమాదంలో 13కి పెరిగిన మృతుల సంఖ్య. ప్రమాదానికి గల కారణాలపై కొనసాగుతున్న విచారణ. ఇంగ్లాండ్తో తొలి టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ. చెలరేగిన అభిషేక్ శర్మ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన టీమిండియా.